సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి బైసెప్ ల్యాండ్ మార్క్స్ ట్రైసెప్ వాల్యూమ్ ల్యాండ్ మార్క్స్ మనం కొంచెం అంత డీటెయిల్గా వద్దు, కొంచెం కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే ఈ వీడియోస్ చాలా లాంగ్ అయిపోతున్నాయి, అట్లా చూడడానికి కూడా మీకు బెటర్ అనిపించదు. సో మనం వాల్యూమ్ ల్యాండ్ మార్క్స్ వచ్చేసి మెయింటెనెన్స్ వాల్యూమ్ ఫర్ ట్రైసెప్ 0 to 4 sets. 0 sets అంటే మనకి ఏం వర్క్ చేయకపోయినా డైరెక్ట్ వర్క్ మనకి మజిల్ సైజ్ ఉండొచ్చు. ఎందుకు అంటే మీరు షోల్డర్ ప్రెసెస్ చేసినా, లేకపోతే బెంచ్ ప్రెసెస్ కానీ, లేకపోతే ఇంక్లైన్ బెంచ్ ప్రెసెస్ కానీ చేసినప్పుడు మీ షోల్డర్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు, మీ ఎల్బోని ఎక్స్టెండ్ చేస్తున్నారు. కాబట్టి ఎల్బో ఎక్స్టెన్షన్ ఫంక్షన్ ట్రైసెప్ది. సో అట్లా చూసుకుంటే మీరు డైరెక్ట్ వర్క్ చేయకపోయినా మీరు హెవీ లోడ్స్ ప్రెసెస్ చేస్తే పక్కా స్టిమ్యులేషన్ ఉంటుంది ట్రైసెప్స్ పైన. సో అట్లా మీరు ఎలాంటి డైరెక్ట్ వర్క్ చేయకపోయినా మీ మజిల్ సైజ్ అయితే తగ్గదు ట్రైసెప్ది. ఎప్పుడు మీరు హెవీ ప్రెసెస్ చేసేసినప్పుడు, మీరు ఎలాంటి ప్రెసెస్ చేయలేనప్పుడు మాత్రం ఒక 4 sets చేయడానికి ట్రై చేయండి. అంటే ఒక 4 ప్రెస్ డౌన్స్ అన్నా, లేకపోతే 4 sets ఆఫ్ స్కల్ క్రషర్స్ అన్నా, లేకపోతే 4 sets ఆఫ్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ అన్నా చేయడానికి ట్రై చేయండి. సో అది కాకుండా మనకి మినిమం ఎఫెక్టివ్ వాల్యూమ్ ఇంతకుముందు చెప్పినట్టే, మీరు చాలా వరకు ప్రెసెస్ చేస్తే బెంచ్ ప్రెసెస్ కానీ, లేకపోతే ఇంక్లైన్ చెస్ట్ ప్రెసెస్ కానీ, లేకపోతే ఓవర్ హెడ్ ప్రెసెస్ కానీ చేస్తే మీరు దాదాపు ఒక 2 sets చేసినా మీకు మజిల్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది ట్రైసెప్స్ మజిల్లో. లేదు మీరు కొంచెం అది మోడరేట్గా చేస్తున్నారు అనుకుంటే మాత్రం కొంచెం ఎక్కువ సైడ్ మీరు 6 sets per week చేస్తే మీకు ఆ మజిల్ గ్రోత్ ఉంటుంది, కొంచెం స్టార్ట్ అవుతుంది. మినిమం ఎఫెక్టివ్ వాల్యూమ్ ఇది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మ్యాక్సిమం రికవరబుల్ వాల్యూమ్. ఇది 12 to 18 sets per week. మీరు 12 to 18 sets per week చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మీరు చెస్ట్ ప్రెసెస్, అట్ ద సేమ్ టైం షోల్డర్ ప్రెసెస్ కూడా చేస్తున్నారు అంటే మాత్రం మీరు చాలా వరకు రికవరీ కాకపోవచ్చు మీ ట్రైసెప్ మజిల్ గ్రూప్స్. సో రికవరీ కాకపోతే మీకు అంత గ్రోత్ ఉండదు, అట్ ద సేమ్ టైం ఇంజురీస్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఇది కొంచెం కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో అట్లా అనుకుంటే మ్యాక్సిమం అడాప్టివ్ వాల్యూమ్ వచ్చేసి ట్రైసెప్స్కి ఎనీవేర్ బిట్వీన్ 10 sets to 14 sets. మీరు వీక్లీ ఒక 10 to 14 sets చేస్తే గిట్లా మీ మజిల్ సైజ్ బెటర్గా గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎక్కడ అంటే ట్రైసెప్ మజిల్ గ్రూప్స్లో. సో మీరు 10 to 14 sets అంటే 10 sets తీసుకుంటే ఒక 3 sets ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్, ఒక 3 sets స్కల్ క్రషర్స్, ఒక 4 sets ప్రెస్ డౌన్ చేస్తే మీరు పక్కా మజిల్ గ్రోత్ బెటర్గా ఉంటుంది. సో ఇది మనకి వాల్యూమ్ ల్యాండ్ మార్క్స్. సో నెక్స్ట్ థింగ్ మనం బైసెప్స్ గురించి మాట్లాడదాం. బైసెప్స్కి మనకి మెయింటెనెన్స్ వాల్యూమ్ వచ్చేసి 0, 4, 6 అంటే 0 to 4 to 6 అంటే ఇది కూడా మనకి కన్సిడర్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఎలాంటి పుల్లింగ్ మూమెంట్స్ చేసినా, అంటే మీరు ల్యాట్ పుల్ డౌన్స్ చేసినా, లేకపోతే రోస్ చేసినా మీ ఎల్బోని మీరు ఫ్లెక్స్ చేస్తారు. పక్కా మీరు ఎల్బో బెండ్ చేస్తేనే మీరు ఆ ల్యాట్ మూమెంట్ చేస్తారు. కొన్ని కన్సిడరేషన్ స్ట్రేట్ ఆర్మ్ పుల్ డౌన్, అప్పుడు మీరు షోల్డర్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు కాబట్టి కొంచెం ట్రైసెప్ ఫీల్ అవుతారు. అది కాకుండా మెయిన్ ఎక్స్టెన్సర్స్ ల్యాట్స్ కాబట్టి ల్యాట్ మజిల్ ఎక్కువ తీసుకుంటుంది. అప్పుడు మీరు ఎక్కువ యూజ్ చేయలేకపోతారు కావచ్చు బైసెప్స్ని. కానీ ఎవరు కూడా చాలా వరకు ఓన్లీ స్ట్రేట్ ఆర్మ్ పుల్ డౌన్స్ కానీ, లేకపోతే పుల్ ఓవర్స్ కానీ, ఇవి 2 మూమెంట్స్ చేయరు. బ్యాక్ని ట్రైన్ చేసినప్పుడు హెవీ రోస్ చేస్తారు, అట్ ద సేమ్ టైం హెవీ పుల్అప్స్ కానీ పుల్ డౌన్స్ కానీ చేస్తారు. కాబట్టి మన ఎల్బో పక్క బెండ్ అవుతుంది. ఆ బెండ్ అయినప్పుడు పక్క మనకి బైసెప్స్ కూడా కొంచెం అసిస్ట్ చేస్తాయి. ఆ ఫంక్షన్ మన జాయింట్ ఫంక్షనే అది కాబట్టి ఆ మజిల్ది ఎల్బోని బెండ్ చేయడం. సో ఫ్లెక్షన్ కాంపోనెంట్ ఉంది కాబట్టి మీరు బైసెప్స్ని ఇండైరెక్ట్గా ట్రైన్ చేస్తున్నారు. సో అట్లా చూసుకుంటే మీరు ఎలాంటి డైరెక్ట్ వర్క్ 0 sets చేసినా మీ మజిల్ అయితే తగ్గదు బైసెప్స్లో. కానీ మీరు కొంచెం మజిల్ని పెంచాలి అనుకున్నప్పుడు మినిమం ఎఫెక్టివ్ వాల్యూమ్ వచ్చేసి 8 sets per week. అంటే మీరు మినిమం 8 sets చేస్తే మీకు ఆ మజిల్ గ్రూప్ అనేది కొంచెం గ్రోత్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మ్యాక్సిమం రికవరబుల్ వాల్యూమ్. ఇది 20 to 26 sets per week. మీరు 20 నుండి 26 sets చేస్తున్నారు బైసెప్స్కి అంటే మాత్రం బైసెప్స్ అంతా రికవరీ కావు. అట్ ద సేమ్ టైం ఇంకోటి చెప్పాలి అంటే బైసెప్స్ మజిల్ గ్రూప్ ఎక్కువ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈసెంట్రిక్ లోడింగ్ కానీ, లేకపోతే ఎక్కువ వాల్యూమ్ చేస్తే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది.
మీరు ఎక్కువ డ్యామేజ్ అయింది అంటే మాత్రం మీ బాడీ రిసోర్సెస్ ఉంటాయి కదా, అవి వాటిని రిపేర్ చేయడానికి ట్రై చేస్తుంది తప్ప గ్రోత్ అవ్వడానికి అయితే ట్రై చేయదు. అట్లా మీ మజిల్ గ్రోత్ కూడా ఉండదు. అట్ ద సేమ్ టైం ఓవర్గా వర్క్ అవుతాయి కాబట్టి మజిల్ లాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అది ఒక్కటి కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు మినిమం 20 కంటే బిలో ఉండడానికి ట్రై చేయండి చాలా వరకు. అన్లెస్ మీ హ్యాండ్స్ రానీ కోల్మెన్ లేకపోతే అర్నాల్డ్ లాగా ఒక 20+ ఇంచెస్ ఆర్మ్స్ ఉంటే మాత్రం మీరు అప్పుడు 20+ సెట్స్ చేయడానికి ట్రై చేయండి. అట్లా లేకపోతే మీరు దాదాపు 20 బిలో సెట్సే చేయడానికి ట్రై చేయండి. అట్లా మీ గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంటుంది బెటర్గా. లేదు అంటే మజిల్ అయితే రికవరీ కాదు. జస్ట్ కన్సిడరేషన్, మీరు చేస్తే చేసుకోండి, నో ప్రాబ్లం, అది మీ ఇష్టం. కానీ జనరల్గా చూసుకుంటే అంత వాల్యూమ్ ఆ మజిల్ గ్రూప్ అయితే తీసుకోలేదు. సో అట్లా మీకే మంచి కంటే చెడే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చిన్న థాట్ అంతే. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమం అడాప్టివ్ వాల్యూమ్ 14 to 20 సెట్స్, ఎనీవేర్ బిట్వీన్ 14 to 20 సెట్స్. 14 నుండి 20 సెట్స్ మీరు ఒక వీక్కి చేస్తే గిట్లా బైసెప్స్ ట్రైనింగ్ మీరు మ్యాక్సిమంగా ఆ మజిల్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఒక 14 సెట్స్ పర్ వీక్ అంటే ఒక లెట్సే 7 సెట్స్ ఒకరోజు చేసేసిండ్రు, నెక్స్ట్ 7 సెట్స్ ఇంకో రోజు చేసేసిండ్రు అంటే ఒక 2 ఎక్సర్సైజెస్ పేర్ చేసేసుకొని వీక్లీ ఫ్రీక్వెన్సీ 2 times అనుకుందాం. అట్లా చేస్తే మీకు ఎక్కువ గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే మాత్రం మీరు 20-25+ సెట్స్ చేస్తున్నారు బైసెప్స్కి అంటే మాత్రం మీరు అంత ప్రొడక్టివ్గా వర్క్ అయితే చేయట్లేదు. సో ఇది ఒకటి కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. చాలామంది బార్బెల్ కర్ల్స్ చేస్తారు, తర్వాత డంబల్ కర్ల్స్ చేస్తారు, తర్వాత అది సీటెడ్ పొజిషన్లో చేస్తారు, అట్ ద సేమ్ టైం ఈజీ బార్ తోటి చేస్తారు, తర్వాత కేబుల్ తోటి చేస్తారు, తర్వాత ఇంక్లైన్ కర్ల్స్ చేస్తారు, తర్వాత ప్రీచర్ కర్ల్స్ చేస్తారు. ప్రీచర్ పైన స్ట్రైట్ బార్ కాకుండా ఈజీ బార్ తోటి కూడా చేస్తారు. ఇవన్నీ చేస్తే మీ బైసెప్స్ సైజ్ అయితే తగ్గే ఛాన్స్ ఉంటుంది కానీ పెరగదు. మీరు మీ రికవరీ స్టేటస్ పైన ఎక్కువ దృష్టి పెట్టడానికి ట్రై చేయాలా. ఎంత పడితే అంత ఎవరైనా చేస్తారు, కానీ ఎంత కావాలో అంతే చేస్తేనే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. సో అదొక్కటి మీరు కన్సిడర్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మనకి బైసెప్స్ను ట్రైసెప్స్ అనాటమీ ఇంకా ఫంక్షన్ అట్ ద సేమ్ టైం వాల్యూమ్ గైడ్లైన్స్. ఈ వాల్యూమ్ గైడ్లైన్స్ మనం తర్వాత డిస్కస్ చేద్దాం మళ్ళీ వేరే వీడియోస్లో. కానీ ఇప్పటికైతే మీరు ఈ ట్రైసెప్స్ అండ్ బైసెప్స్ ఫంక్షన్ ఒకటి గుర్తుపెట్టేసుకోవడానికి ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం ఇవి రెండు మనకు బయార్టికులర్ మజిల్ గ్రూప్స్ కాబట్టి మనకి యాక్టివ్ ఇంకా ప్యాసివ్ ఇన్సఫిషియన్సీ అని ఒక ఫెనామినన్ ఉంటుంది. దాన్ని బట్టి మనకు కొన్ని చేంజెస్ అవుతూ ఉంటాయి. కొన్ని మజిల్ గ్రూప్స్ ఎక్కువ వర్క్ అవ్వాల్సి వస్తుంది. లైక్ బ్రేకియాలిస్ మనకి కొన్ని ఎక్సర్సైజెస్లో మనకి బ్రేకియాలిస్ ఎక్కువ వర్క్ అవుతుంది. ఎందుకంటే బైసెప్ యాక్టివ్గా ఇన్సఫిషియెంట్ ఫోర్స్ని ప్రొడ్యూస్ చేసే సిచ్యువేషన్స్ ఏర్పడతాయి మనకి మజిల్ గ్రూప్స్ కొన్ని ఎక్సర్సైజెస్లో. సో అవి మనం తర్వాత ఒక సిరీస్లో మనం ఇది డిస్కస్ చేద్దాం. ఐ హోప్ ఈ మనకు వాల్యూమ్ గైడ్లైన్స్ ఇంకా ట్రైసెప్స్ ఇంకా బైసెప్స్ అనాటమీ మీకు హెల్ప్ అవుతుందని, మీ జిమ్లో మీరు బెటర్ రిజల్ట్స్ అంటే బెటర్ డెసిషన్స్ తీసుకోవడానికి మీకు ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ థింగ్ వచ్చేసి బైసెప్ ట్రైన్ చేసేటప్పుడు మీరు మీ షోల్డర్ జాయింట్ని క్రాస్ అవుతుంది కాబట్టి చాలా వరకు ఈ షోల్డర్ మూమెంట్ని తగ్గించుకోవడానికి ట్రై చేయండి. ఒక కొంచెం ఫ్యూ డిగ్రీస్ మనకు ఫ్లెక్స్ అయితే ఇష్యూ ఏం లేదు, కానీ చాలా వరకు ఇట్లా మీరు స్వింగ్ చేస్తున్నారు అంటే మాత్రం అంత ప్రొడక్టివ్ అయితే మీరు వర్క్ చేయట్లేదు. ఎందుకంటే మనకు మజిల్లో ఫోర్స్ ప్రొడ్యూస్ చేయాలి అంటే మాత్రం మనకు స్టెబిలిటీ అయితే మెయిన్. మనకు జనరల్గా చెప్పాలంటే స్టెబిలిటీ ఈజ్ ద ప్రీరిక్వెసిట్ టు ఫోర్స్ ప్రొడక్షన్ అంటారు. అంటే మనం మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఫోర్స్ని మనం మజిల్ గ్రూప్ నుండి ప్రొడ్యూస్ చేయాలనుకున్నప్పుడు దాన్ని ఒక ఎండ్ని మనం వీలైనంత స్టేబుల్ పొజిషన్లో ఉంచేసి ఇంకో ఎండ్ నుండి మనం మ్యాక్సిమంగా కాంట్రాక్ట్ చేస్తే మనకి ఎక్కువ ఫోర్స్ అవుట్పుట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు బైసెప్ని ట్రైన్ చేస్తున్నారా అన్నప్పుడు ఈ షోల్డర్ జాయింట్ని స్టిల్గా ఉంచేసేసి ఇక్కడ నుండి మీరు మ్యాక్సిమంగా ఫోర్స్ని ప్రొడ్యూస్ చేసుకుంటే బెటర్ అవుట్పుట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంచెం మూమెంట్ ఉంటే నో ప్రాబ్లం, ఇష్యూ ఏం లేదు. కొంచెం అవుతుంది కూడా మీరు మ్యాక్సిమంగా కాంట్రాక్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు. లేదు మీరు ఎక్స్టేనియస్ మూమెంట్ కొంచెం మరీ హెవీగా బాడీ ఇంగ్లీష్ యూజ్ చేసేసి మీరు వేరే మజిల్ గ్రూప్స్ చేస్తే మాత్రం మీరు అంత ప్రొడక్టివ్గా వర్క్ అయితే చేయట్లేదు. సో ఇది కొంచెం కన్సిడరేషన్స్ చూసుకోవడానికి ట్రై చేయండి. సో ఐ హోప్ ఈ గైడ్ మీకు హెల్ప్ అవుతుందని.
నెక్స్ట్ వీడియోలో ఇంకో మజిల్ గ్రూప్ అనాటమీ ఇంకా ఫంక్షన్ని డిస్కస్ చేద్దాం. సో అంటిల్ దెన్ దిస్ ఈజ్ అక్షయ్ సైనింగ్ ఆఫ్.